ఫామ్ హౌస్లో కాదు అసెంబ్లీకి రా, అక్కడ చూసుకుందాం నీ ప్రతాపము నా ప్రతాపము అని కేసీఆర్ సార్కి సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి సార్. నమస్తే సార్, కేసీఆర్ సార్ వీడియో చూసారా? త్వరలో ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తాడంట ఆయన. ఇవాళ రైతు రుణమాఫీ చేయలేదంటున్నాడు. నేను సూటిగా సవాలు విసురుతున్న చంద్రశేఖరరావు గారికి వేదిక మీద నుంచి. విసరండి సార్, విసరండి. అసెంబ్లీకి రా, లెక్కలు చెప్తా. హామీలేమో ఎగ్గొట్టారు, కుప్పలు తెప్పలుగా అప్పులు చేసేస్తున్నారు అంటున్నారు సార్ వాళ్ళు. మనం ధనిక రాష్ట్రం, మన దగ్గర సంచుల కొద్ది గుమ్మీల కొద్ది రూపాయలు ఉన్నాయని అబద్ధాలు చెప్పిండు. మరి గుమ్మీల కొద్ది ఉన్నాయా సార్ రూపాయలు? వచ్చి చూస్తే గుమ్మీలు ఖాళీలు ఉన్నాయి. గుమ్మీల్లో ఉండే రూపాయలు ఏమైపోయినాయి సార్? గుమ్మి కింద పందికొక్కులాగా కేసీఆర్ కుటుంబం మొత్తం తిని కూసున్నది. అరే ఎలా సార్ మరి ఇప్పుడు? డిసెంబర్ లో అధికారం కోల్పోయినావు, జూన్ లో డిపాజిట్లు కోల్పోయినావు పార్లమెంట్ లా. ఇప్పుడు మెదడు కూడా కోల్పోయినట్టే ఉన్నాడు ఆయన పెద్ద మంచి ఫామ్ హౌస్ లో పండుకొని. అనండి కేసీఆర్ సార్ అక్కడి నుంచి అన్ని గంభీరంగా చూస్తా ఉన్నాడు. 14 నెలల నుంచి అంట ఆయన ఫామ్ హౌస్ లో వండుకొని గంభీరంగా చూస్తున్నా. ఎవరిని చూస్తున్నావా గంభీరంగా? ఇంకేమున్నా మిమ్మల్ని అచ్చోసిన ఆంబోతులాక నీ కొడుకుని అల్లుని ఊరు మీద వదిలినావు. అచ్చోసిన ఆంబోతులా టాంగిర్పీర్ల దర్గాకు వదిలిన మేకపోతులాక ఊరు మీద పడి మేస్తా ఉన్నారు నీ కొడుకు నీ అల్లుడు. మీరేందో అనుకుంటున్నారు సార్, ఆయన కొడితే మామూలుగా ఉండదు. ఆయన కొడితేనంట బలంగా కొడతాడంట. అదే మరి ఆయన కొడితే ఎట్టా తట్టుకోవాలో ముందుగానే ప్లాన్ చేసుకోండి. సరిగ్గా నిలబడేది నేర్చుకోని ఆయన కట్టె లేకుండా. నిల్చోవడం కాదు, మిమ్మల్ని పరిగెత్తిస్తారట ఆయన. ఆల్రెడీ ట్విట్టర్లో మిమ్మల్ని ఓడించామంటున్నారు, తెలుసా మీకా? సోషల్ మీడియాలో నాకు ఆయనకు పోటీ పెడితేనంట ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంట టిక్ టాక్ లో. మరి ఇప్పుడు ఏమంటారు సార్? ఆ మధ్యలో బాలీవుడ్ లో కూడా సల్మాన్ ఖాన్ కు రాఖీ సావంత్ కూడా టిక్ టాక్ లో పెడితే రాఖీ సావంత్ కి ఎక్కువ లైక్లు వచ్చినాయి. అంటే మీకు కేసీఆర్ రాఖీ సావంత్ లాగా కనిపిస్తా ఉండరా? అదేం పోలిక సార్, మీరు అట్టాగే ఎగతాళి చేస్తా ఉండండి. ఒకసారి ఆయన అడుగు బయట పెట్టాడంటే సీన్ అంతా రివర్స్ అయిపోద్ది. ఏమనుకుంటున్నారు?